ఎన్నికల వేళ నోట్ల కట్టలు భారీగా బయటపడుతున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. అన్ని చోట్ల కోట్ల రూపాయల కరెన్సీ కట్టలు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. నిన్న మొన్న బ్యాంకుల్లో రహస్యంగా ఉన్న కరెన్సీ కట్టలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయి. మనీ సర్క్యులేషన్ కు అడ్డాగా మారింది హైదరాబాద్. ఇక్కడి నుండే అభ్యర్థులు డబ్బును తెప్పించుకుంటున్నారు. అదృష్టం కలిసొచ్చి పోలీసులకు చిక్కకుండా డబ్బును తరలిస్తున్న వారు కొందరైతే దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్న వారు మరికొందరు. 2 రోజుల క్రితం హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ దిగ్బంధం చేసి వాహన తనిఖీలు చేసిన పోలీసులకు లక్షల్లో సొమ్ము పట్టుబడగా ఒక్క హైటెక్ సిటీ దగ్గరే 2 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా 3 కోట్ల నగదు దొరికింది. పట్టుబడిన నగదును బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. ఈ కేసులో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఆరాంఘర్ చౌరస్తా దగ్గర 29 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఆ సొమ్మును అనంతపురం జిల్లాలకు చెందిన ఓ నేత కోసం తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఇటు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఓ కారులో నుంచి మరో కారులోకి 47 లక్షల రూపాయలను షిఫ్ట్ చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో 2 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక షాహినాయత్ గంజ్ లో 26 లక్షలు, రామ్ గోపాల్ పేటలో 15 లక్షలు, రామ్కోటిలో 10,53,000, సుల్తాన్ బజార్ లో 8 లక్షలు, కోటి ఈఎన్టీ హాస్పిటల్ సమీపంలో 3 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు ఈ డబ్బంతా సరఫరా చేస్తున్నారని గుర్తించారు. మరో 4 రోజుల్లో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుండడంతో ఆ తరువాత 2 రోజులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతలు భారీగా నోట్ల కట్టలను తరలిస్తున్నారని పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి నాకాబందీ నిర్వహిస్తున్నారు.